అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ధర్మారెడ్డి గారు. అధ్యక్ష నమస్కారాలు. నాకు పంచాయరాజ్ రూరల్ డెవలప్మెంట్ మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఒకసారి మనం ఆలోచిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అనేక రకాల వివక్షతోటి తెలంగాణ ప్రాంతం మరి ఎడారిగా మారడమే కాకుండా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కుల వృత్తులు కానీ గ్రామాలు కానీ ఒక వివక్షగా చూసినాం. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను అనుకుంటా అప్పుడప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కనుక కాకుండా ఉంటే మళ్ళా గదే మూస పద్ధతి గదే పద్ధతి ద్వారా పోనో ఏమో. ఈరోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అవడం మన అదృష్టంగా ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చెప్పుకుంటా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు ఒకసారి ఆలోచిస్తే తెలంగాణలో కుల వృత్తులు మొత్తం నిర్వీర్యమైన స్థితిలో ఉన్న వాటిని మరి ముఖ్యంగా తెలంగాణ బాగుపడాలంటే ముందుగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న గ్రామాలతో పాటు కుల వృత్తులను కూడా బాగుపరిచిన నాడే ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలనే సంకల్పంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మరి ఎవరు ఊహించని విధంగా ఈరోజు పల్లెలను బాగుపరచడమే కాకుండా ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో చాలా గ్రామాలలో అంతకుముందు సర్పంచ్లకు కానీ కార్యదర్శులకు కానీ గ్రామ భవనాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్న దాన్ని చూసి ఒక వ్యూహాత్మకంగా మరి ముందుగా గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు గ్రామ వ్యవస్థను బాగుపడాలనే ఉద్దేశంతో మరి గ్రామజ్యోతి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా ఎంచుకోవడం జరిగింది అధ్యక్ష. దాన్ని ఆగస్టు 2015 నాడు మరి స్వాతంత్ర దినోత్సవం నుంచే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించాలనే సంకల్పంతో దాదాపు మరి అప్పుడే ఆలోచించి ముందుగా దీనికి మా పరకాల్ నియోజకవర్గం గంగదేవిపల్లిని ఎంచుకొని 2015 ఆగస్టు 17వ తారీఖున మా గంగదేవిపల్లికి రావడం జరిగింది అధ్యక్ష. అక్కడ గ్రామాన్ని ఆదర్శంగా ఉన్నటువంటి గ్రామాన్ని ఏ విధంగా జరుగుతుందో తెలుసుకొని వీరి ఆలోచనలు కూడా ఆలోచన చేసి గ్రామాలలో మరి ప్రతి ఇంటింటికి తిరిగి అక్కడి నుంచి గ్రామం బాగుపడాలంటే ఏం చేయాలని తెలుసుకొని మా నియోజకవర్గానికి వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వారిని ఆ నియోజకవర్గానికి వచ్చినందుకు నేను గర్వపడుతున్న అధ్యక్ష. ముఖ్యంగా ఆ రోజు మరి గ్రామ వ్యవస్థను బాగుపరచాలంటే ఏం చేయాలని చెప్పి అక్కడ కమిటీలు ఏర్పాటు చేసుకొని కమిటీలు కూడా ప్రజా సంఘాల ద్వారానే ప్రజల ద్వారా అయితేనే ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఈరోజు గ్రామాల అభివృద్ధి చెందుతాయని చెప్పి మరి ఆ రోజు ఆలోచన చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా మరి గ్రామాలలో ఉన్నటువంటి వృత్తులు ఏదైతేనో సాకలి మంగలి కమ్మరి కుమ్మరి వడ్డంగి గీత నేత చేనేత ఏదైతే ఉన్నాయో ఆ వృత్తులను బలోపేతం చేయాలంటే వాటికి ఏ విధంగా చేస్తే బాగు అవుతుంది ఏ విధంగా చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు మరి ఒక్కొక్క వర్గానికి అటు గొర్రెల వరకు గొర్రెలైతేనేమి ముదిరాజులకు చేప పిల్లలైతేనేమి నాయి బ్రాహ్మణులకు కానీ రజకులకు కానీ వారికి కరెంటునిచ్చి వారు కూడా షాపులు పెట్టుకొని ఉండే విధంగా ఒక రూపకల్పన చేసి అవి కాకుండా ఇంకా మరి కుల వృత్తులు మరి పోయినటువంటి కుల వృత్తులను కూడా చేనేత వాళ్లకు మరి పైకి తీసుకురావడం కొరకు మనకు ఏదైతే బతుకమ్మ పండుగలకు కావచ్చు మరి క్రిస్మస్ కావచ్చు బక్రీద్ కావచ్చుకున్న పండుగలకు కూడా బట్టలు పెట్టే కార్యక్రమాన్ని వారికే ఇచ్చి ప్రోత్సహించి ఈరోజు చేనేత కార్మికులకు కూడా పైకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మా పరకాల్ నియోజకవర్గంలో మరి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసి తద్వారా అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావడం కొరకు ముఖ్యంగా చేనేత కార్మికులకు మరి భద్రత కల్పించడం కొరకు చేస్తున్న కృషిని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్న అధ్యక్ష. అక్కడే ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద కూడా మరి ఓనర్ కమ్ వర్కర్ అనే స్కీమ్ కింద కూడా మరి పెట్టి ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాటిని వృత్తులను ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇకపోతే పంచాయతీరాజ్ శాఖను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ముందుగా ఏ విధంగా అయితే మారతాయని చెప్పే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోవడం జరుగుతుంది. మరి దానికి ఒక కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి పల్లె ప్రకృతి కానీ మరి కమిటీలు వర్క్స్ కమిటీ కానీ శానిటేషన్ కమిటీ కానీ స్ట్రీట్ లైట్ కమిటీ కానీ గ్రీనరీ కొరకు కమిటీ కానీ వేసుకొని దాదాపు కమిటీలు తెలంగాణ రాష్ట్రంలో 8,20,727 మందితోటి
అందులో మహిళలను కూడా 4,03,758 మందితోటి మరి సంఘాలను ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ సంఘాలు కూడా నేను చాలా సంతోషపడుతున్నా. సంఘాలు కూడా గ్రామాల ఒక గ్రామ పంచాయతీ కాకుండా గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని గ్రామ సభలలో మరి సంఘాల ద్వారా ఈరోజు ఆ గ్రామానికి ఏం కావాలి, ఏ విధమైనటువంటి నిధులు కావాలి, ఏ విధమైనటువంటి అభివృద్ధి కావాలనే సంకల్పంతో ఈరోజు మరి అది కూడా డిపార్ట్మెంటు ద్వారానే మరి వర్క్ జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం తరఫున మరి సంఘాలు పనిచేయాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే వారికి సరైనటువంటి నిధులు ఉండాలి. ఆ నిధులు ఉండాలంటే ఏం చేయాలనే సంకల్పంతో దాదాపుగా నెలకు ఒక 330 కోట్ల రూపాయలు ప్రతి నెల గ్రామ పంచాయతీలో పడే విధంగా ఈరోజు మరి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. కరోనా కష్టకాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించినప్పటికీ కూడా మరి గ్రామాలు ప్రకృతి చల్లగా ఉండాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి ఏదైతే 2020-21 వరకు ఉన్నటువంటి కరోనా పీరియడ్లో కూడా మరి నెలకు 308 కోట్ల చొప్పున గ్రామాలకు నిధులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఇక అదే కాకుండా గ్రామ అభివృద్ధి చెందాలంటే ముందుగా ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే గ్రామాలలో కార్యక్రమంలో చేపట్టిన గ్రామాలు కొన్ని స్వరూపమే మారిపోయినాయి అధ్యక్ష. కొన్ని గ్రామాలలో పోతే గ్రామాలైనా పట్టణాలు అనే విధంగా ఈరోజు మార్పు జరిగింది. గ్రామాలలో నర్సరీలు మనమే పెంచుకుంటా ఉన్నాం. ప్రభుత్వం తరపున నర్సరీలు పెంచుకునే విధంగా, గ్రీనరీ వచ్చే విధంగా దానికి అనేక రకాల మరి వసతులను సమకూర్చుకొని పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకొని ప్రజల భాగస్వామ్యంతో ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఒకప్పుడు మన గ్రామంలో వాడలు క్లీన్ చేయాలన్నా, మురికి కాలువలు తీయాలన్నా ఎవరు చేసేవారు కాదు. వారికి అప్పుడు సరైనటువంటి జీతాలు లేక ఒక 700, 800, 1000 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేక, నిధులు లేక ఎవరు చేసేవారు కాదు అధ్యక్ష. ఈరోజు గ్రామాలలో ప్రతి 500 మందికి ఒక్క చొప్పున మల్టిపుల్ వర్కర్స్ని పెట్టుకొని వారికి కూడా కనీస వేతనం కింద 8,500 రూపాయలు ఇచ్చిన తర్వాతనే ఇవాళ గ్రామాలు సస్యశ్యామలమైనాయి. దానికి కూడా ఒక చట్టం పెట్టుకొని ఉదయమే 5 గంటలకు 6 గంటలకు వచ్చి ఇలా గ్రామాల్లో పనిచేస్తున్నంటే ఆ పనితనం అంతా కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఒకసారి చూసే శ్మశాన వాటికలు అయితేంది, డంప్ యార్డ్లు అయితేంది, మరి గ్రామాల్లో ప్రకృతి వనాలు అయితేంది, ఇవన్నీ చేయడం కొరకు మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతోటి ఇవాళ శ్మశాన వాటిక 12.5 లక్షలతోటి కట్టాలంటే ఇలా శ్మశాన వాటికలు చూస్తే పల్లెల్లో చాలా ఆనందం వేస్తుంది అధ్యక్ష. డంప్ యార్డ్లు కట్టుకున్నాం. కొంతమంది సర్పంచులు అయితే ఇట్లాంటి మంచి అవకాశం మాకు ఎప్పుడు దొరకదు, ఇట్లాంటి మంచి అవకాశం మా పీరియడ్లో ఒక డంప్ యార్డు, మా పీరియడ్లో ఒక శ్మశాన వాటిక, మా పీరియడ్లో ఒక ప్రకృతి వనం ఏర్పాటు చేసుకున్నామంటే అవసరమైతే కొంతమంది సర్పంచులు తమ జేబులకి వెళ్ళి పెట్టి నష్టం వచ్చినా మంచిది అని చెప్పి నా పీరియడ్లో మంచి జరిగిందనే పేరు రావాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణకు ఒక మంచి పేరు తేవడం కొరకు సర్పంచులు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాం. ఆ గ్రామాలలో మరి పెట్టిన చెట్లు 80% మనం పచ్చబడాలంటే మరి ఏ విధంగా కావాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు ఒక ట్రాక్టరు, ఒక ట్యాంకరు, ఒక ట్రైలర్ ఇచ్చి మరి వాటికి సరైన టైంలో నీళ్లు కొట్టే విధంగా చెట్లను బతికిచ్చే బాధ్యత పంచాయతీ కార్యదర్శులకు, ఇటు సర్పంచుల మీద బాధ్యత పెట్టి ఒకవేళ 80% కనుక మీరు పచ్చబడకపోతే మీ పైన మరి పంచాయతీ చట్టం ప్రకారంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి పెట్టుకున్న దానికి ఖచ్చితంగా పనిచేసి చూపిస్తూ ఉన్నారు అధ్యక్ష. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క రకంగా పల్లెలో ఈరోజు గ్రామాలలో పోతే ఈరోజు గ్రామాలలో ఉన్నామా లేకపోతే ఎక్కడన్నా ప్రకృతి వనాలలో ఉన్నామా అనే విధంగా ఈరోజు గ్రామాలు బాగుపడినాయి అధ్యక్ష. ఒకసారి మనం ఆలోచిస్తే ఇదంతా కూడా మనం రెగ్యులర్గా నిధులు ఇవ్వడమే కాదు, గ్రామాలు మనం మొదటి విడత పల్లె ప్రగతి పెట్టుకున్నాం, రెండో విడత పెట్టుకున్నాం. దానిలో మరి భాగంగా గ్రామాలలో ప్రజలతో పాటు దానికి స్పెషల్ ఆఫీసర్లు వేసుకొని అటు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా భాగస్వామ్యమై ఈరోజు గ్రామాల అభివృద్ధి చేసుకున్నాం అధ్యక్ష. ఆ గ్రామ అభివృద్ధిని చేసి కొన్ని గ్రామాలను అయితే మరి ఎన్ఆర్ఎస్ కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి శ్రీమంతులు కావచ్చు, కొంతమంది దానికి డొనేషన్ కూడా మొదటి విడతకు 20 కోట్ల విరాళాలు కూడా రాష్ట్రంలో ఇచ్చారు అధ్యక్ష. అలాగే రెండో విడతలో కూడా 11,54,00,000. కొంతమంది అయితే దాతలు శ్మశాన వాటికకు స్థలాలు, గ్రామ పంచాయతీలకు స్థలాలు, మరి డంప్ యార్డులకు స్థలాలు ఇచ్చి కూడా వాళ్ళ దాతృత్వాన్ని మరి ఇచ్చుకున్నారు అధ్యక్ష. ఈరోజు మరి దానికి సంబంధించిన దానికి కూడా నిధులు సరిగా ఉండాలనే ఉద్దేశంగా మరి అటు కలెక్టర్ల దగ్గర అయితేనేమి, ఇటు మిగతాది గ్రామాల్లో అయితేనేమి పెట్టడానికి అన్ని రకాలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు గ్రామాల్లో కొత్తగా గ్రామ పంచాయతీలు కట్టుకుంటున్నాం అధ్యక్ష. అక్కడనే మనము ఇంకా కొన్ని మహిళా భవనాలు కూడా గ్రామాల్లో కట్టుకోవాలి అధ్యక్ష. నేను ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను ప్రతి గ్రామానికి ఒక మహిళా భవనం
ఇవ్వాలని చెప్పి వారిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గ్రామాలలో మహిళలు ఈరోజు రోడ్ల మీద కానీ ఎక్కడెక్కడో కానీ కూర్చొని మీటింగులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. దీనికి గ్రామాలు ఈ విధంగా మనం అభివృద్ధి చేసుకున్నప్పుడు కొంత స్థలం ఇచ్చి మనం వారికి మహిళా భవనం కట్టియాలని చెప్పి మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. దానికి నిజంగా చెప్పాలంటే కొన్ని తండాలకు కానీ కొన్ని గూడాలకు కానీ పోయినప్పుడు వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మా గ్రామాలకు రావడానికి కూడా బాట లేదు, మా గ్రామానికి రావడానికి కూడా ఎవరి గుట్టలకు ఈ పొదలకు ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. ఒడ్ల మీదకి వెళ్ళి నడిచొచ్చినాం. ఈరోజు మా గ్రామానికి గ్రామం చేశాడు. ఆ గ్రామానికి ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు మాకు రోడ్లు వేశారు. వారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి కూడా ఈరోజు గ్రామాల్లో చెప్తున్నారు అధ్యక్ష. నిజంగా చెప్పాలని వాళ్ళకు ఒక డంప్ యార్డ్ ఇచ్చి వాళ్ళకు శ్మశాన వాటికి ఇచ్చినాక గ్రామ రూపురేఖలే తండా రూపురేఖలే మారిపోయినాయి అధ్యక్ష. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక విషయం అడగదలుచుకున్న అధ్యక్ష. నేను పంచాయరాజ్ మినిస్టర్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తే బాగుంటుంది. అక్కడక్కడ 2 మండలాలకు చివరన ఉన్నటువంటి ఆమ్లెట్ విలేజ్లో ఏదన్నా ఒక గ్రామానికి దానికి కలిసినట్టుగా ఉన్నది అధ్యక్ష. దాన్ని గ్రామ పంచాయతీ చేద్దామంటే మొన్న 200 ఓట్లు 150 ఓట్లు ఉంటే కాలేదు. దయచేసి ఆ పక్క మండలమైన ఆ గ్రామాన్ని దానికి కలిపే విధంగా మా నియోజకవర్గంలో ఒక 3-4 గ్రామాలు ఉన్నాయి, అంటే ఆమ్లెట్ విలేజ్ ఉన్నాయి. వాటిని కలపడానికి కూడా మరి మంత్రి గారు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈరోజు మరి చాలామంది అలాగే గ్రామాలలో మనం పల్లె ప్రగతి దాంట్లో చాలా వరకు గ్రామాలలో మిడిల్ పోల్స్ కానీ వంగిన పాడైన తుప్పుపట్టిన స్తంభాలు కానీ కొత్త పోలు కానీ మరి స్టే వైర్లు కానీ వదులుగా ఉన్న వైర్లు కానీ థర్డ్ వైర్ కానీ మనం మార్చుకున్నాం, దాదాపు మార్చుకున్నాం. ఇంకా కాలేదు అధ్యక్ష. ఇప్పుడు ఏమన్నా అడిగితే మనకు ఛార్జెస్ కట్టమంటారు. దయచేసి నేను మీ మంత్రి గారిని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా, ఏదైతే పెండింగ్ ఉన్నాయో థర్డ్ పోల్ కానీ మిడిల్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో జరగలేదు అధ్యక్ష. వాటికి మళ్ళీ ఫ్రీగా అయ్యే విధంగా ఒక్కసారి గ్రామాల్లో పర్మిషన్ ఇస్తే అవి జరుగుతాయి అధ్యక్ష. వాటిని చేయమని చెప్తే మళ్ళీ డబ్బులు అడుగుతూ ఉన్నారు. అవి గ్రామాల్లో కట్టే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామాల్లో రైతు వేదికలు వచ్చినాయి. రైతు వేదికలు వచ్చినాక గ్రామాల్లో రైతులు నిజంగా చాలా సంతోషంగా ఈరోజు గ్రామ సభలు కానీ ఒక్కోసారి అక్కడ పెట్టుకునే సమావేశాలకు కానీ అది ఉపయోగపడే విధంగా ఉన్నది అధ్యక్ష. మా దగ్గర ఒక 27 రైతు వేదికలు కట్టారు. రాష్ట్రం మొత్తం కూడా 25,080 రైతు వేదికలు కట్టినామని చెప్తున్నాను అధ్యక్ష. అంటే నేను గ్రామంలో రైతులకు కల్లాలు, నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నా అంటే అగ్రికల్చర్ కాకపోయినా గ్రామాలలో ఒక స్వరూపం ఏర్పడడానికి, గ్రామాల్లో ఒక మంచి వాతావరణం ఏర్పడడానికి, గ్రామాల్లో రైతులు ఆనందంగా ఉండడానికి ఇవన్నీ కూడా దోహదపడ్డాయి అధ్యక్ష. ఇలా కల్లాల నిర్మాణం ద్వారా బ్రహ్మాండంగా రైతులు ఎక్కడికక్కడ మరి కల్లాలు ఏర్పాటు చేసుకొని ధాన్యాన్ని అక్కడే పెట్టుకున్నారు. ధాన్యాన్ని గ్రామాలలో ఈరోజు మన ప్రభుత్వం కొంటా ఉన్నదంటే ఇలా రైతుల కళ్ళలో చాలా ఆనందం ఉన్నది అధ్యక్ష. ఈరోజు గ్రామాల్లో పల్లె దవాఖానాలు కూడా మరి ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాలకు ఇచ్చారు. నిజంగా దాంతో మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి ఆ వైద్యం అందుబాటులోకి వచ్చింది. గ్రామాల్లో ప్రజలు కూడా అందరూ కూడా ఈరోజు తొందరగా పోయి ఒక MBBS డాక్టర్తో ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. నేను మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి వారిని అడుగుతా ఉన్నా, ప్రతి గ్రామానికి పల్లె దవాఖానా మిగిలిన వాటి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజానికి అక్కడే కుల సంఘాలకు చాలా వరకు ఈరోజు సంఘాలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా కుల సంఘాల భవనాలు అడుగుతున్నారు అధ్యక్ష. దానికి ఏమంటే ఈరోజు గౌరవంగా ఏదైతే ఒక పెద్ద వ్యక్తి కులంలో చనిపోతే కొన్ని సందర్భాలలో అయ్యగారులు ఇల్లు వదిలిపెట్టాలి, మీరు బయట ఇవ్వాలని చెప్పిన సందర్భంలో ఇల్లు వదిలిపెట్టినప్పుడు ఎక్కడ ఉండే పరిస్థితి లేదు అధ్యక్ష. చాలా వరకు గ్రామాల్లో కుల సంఘాలు ఒక భవనం అడుగుతున్నారు. దాన్ని కూడా మన పంచాయత్ శాఖ ద్వారా మరి ఇప్పిస్తే బాగుంటుంది. దానికి వేరే మా ఫండ్స్ కూడా సరిపోతలేవని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు నిజంగా గ్రామాల్లో మహిళా సంఘం భవనం నేను ఎందుకు అడుగుతున్నంటే మహిళలు చైతన్యవంతులైన్లు, మహిళలు ఈరోజు ఆర్థిక పరిపుష్టత పెరిగింది. మహిళలు ఈరోజు కుటుంబానికే కాదు గ్రామానికి కూడా ఒక పెద్ద దిక్కుగా ఏర్పాటు అవుతున్నారు. ఈరోజు ఒక రైతు బ్యాంకు పోయి లోన్ తీసుకోవాలంటే 5 ఎకరాలు పెడితే 50,000 ఇవ్వడానికి బ్యాంకర్స్ ఎంతోమంది ఇబ్బంది పెట్టారు ఇన్ని రోజులు. కానీ ఇలా ఈరోజు మహిళ తన కొడుకుగా కాలేజీలో సీటు కానీ తన పరిస్థితి లేకపోతే రాత్రి హాస్పిటల్ ఖర్చు కావాలన్నా ఒక సంతకం పెట్టి 2-3 లక్షల రూపాయలు తెచ్చుకునే కెపాసిటీకి ఒక మహిళ ఎదిగిందంటే వాళ్ళ గౌరవంగా ఉండడం కొరకు మహిళా భవనాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మరి ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈరోజు నిజంగా చెప్పాలంటే గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మా పరకాల నియోజకవర్గం
చాలా వెనుకబడిన నియోజకవర్గం ఉండే, ఎడారిగా మారినటువంటి నియోజకవర్గం ఉండే, బోర్లు లేక బావులు లేక నీళ్లు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాక ఇంటి చుట్టూ గోదావరి నీళ్ళు తిరుగుతుంటే చాలామంది ఆనందపడుతున్నారు. 2 పంటలు కాదు అధ్యక్ష, మా పరకాల నియోజకవర్గం వరంగల్ హన్మకొండ కలిసి ఉంటుంది. ఈరోజు ప్రతి 5 గుంటలున్న రైతు కూడా ఏదో ఒక కూరగాయలో ఏదో పండ్లో పెట్టుకొని కూడా ఈరోజు రైతాంగాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఏ గ్రామానికి వెళ్ళి ఒక సస్యశ్యామలమైన వాతావరణం. అసలు మా నియోజకవర్గాల్లో తిరుగుతుంటే నేను ముందుగా గెలిచినప్పటి పరకాలేనా ఇది, లేకపోతే ఆంధ్రలో ఈస్ట్ వెస్ట్లో తిరుగుతున్నానని చెప్పి అనే విధంగా ఇలా గ్రామాలు అభివృద్ధి చెందినాయి అధ్యక్ష. ఎక్కడి పోయినా పండ్ల తోటలు, ఎక్కడి పోయినా కూరగాయల తోటలు, ఎక్కడి పోయినా పూల తోటలు, ఎక్కడి పోయినా బంగారం లాంటి పంటలు ఈరోజు గ్రామాల్లో బ్రహ్మాండంగా కనపడుతుంది అధ్యక్ష. ఈరోజు కనపడడానికి ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా పంచాయతీలో పనిచేసే కార్మికులకు కూడా వేతనాలు బ్రహ్మాండంగా ఎక్కడ కూడా లేనటువంటి విధంగా, దేశంలో ఎవరు ఈ విధంగా ఈరోజు 8,500 రూపాయలు 12,769 గ్రామాలకు 43,000 మంది కార్మికులను పెట్టుకోవడం అంటే మామూలు ముచ్చట కాదు అధ్యక్ష. గ్రామాలలో అంతకుముందు ఊడవడానికి ముందరికి రానటువంటి కార్మికులు ఈరోజు పోటీ పడుతున్నారు అధ్యక్ష. ఈరోజు అంతకుముందు కారోబార్ అని పిలిచేది, కారోబారు కూడా ఈరోజు పనిచేసి వంగబడి పనిచేసే పరిస్థితికి వచ్చిందంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కార్మికులకు కూడా మన ప్రభుత్వం తరపునే 769 రూపాయల చొప్పున ఎల్ఐసి పేమెంట్ చేసి వాళ్ళ బీమా సౌకర్యం కూడా కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అట్లాగే నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఇలా గ్రామాల్లో చిన్న ఉద్యోగాలు చేసి చిన్న ప్రభుత్వానికి ఉపయోగపడే వాళ్ళు కూడా గ్రామాలు ఉన్నారు అధ్యక్ష. ఆశాలు అయితేనేమి, అంగన్వాడీ టీచర్లు అయితేనేమి, అంగన్వాడీ ఆయాలు అయితేనేమి, ఐకేపీ సీసీలు అయితేనేమి, వీళ్ళందరూ గ్రామాలలో మన ప్రభుత్వానికి ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకుపోయే విధంగా, ప్రజలను చైతన్యవంతులు చేసే విధంగా ఈరోజు గ్రామాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు అధ్యక్ష. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈరోజు పంచాయతీరాజ్ చట్టంలో కూడా అంతకుముందు సర్పంచ్లకు బాధ్యత ఉండకపోయేది అధ్యక్ష. బాధ్యత రహితంగా దొంగ బిల్లులు పెట్టుకొని అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డారు. కానీ ఈరోజు పంచాయతీ చట్టం ఏదైతే మారిందో, ఒక తప్పు చేయాలంటే కూడా భయపడే పరిస్థితి ఈరోజు సర్పంచులు కానీ కార్యదర్శులు కానీ వచ్చారు అధ్యక్ష. అది నిజంగా చెప్పాలంటే ఆ చట్టాన్ని వచ్చినందుకు నీ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈరోజు అదేవిధంగా ట్రిబ్యునల్ పోయే అవకాశం పెట్టి కూడా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రిబ్యునల్లో కూడా పిచ్చిగా ఏదో చేసి కంప్లైంట్ చేస్తే కూడా 25,000 రూపాయలు ఇచ్చి కంప్లైంట్ చేసే విధంగా చట్టాన్ని తీసుకురావడం కూడా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో జరిగే పనిని పెండింగ్ పెట్టి పోకుండా ఆన్లైన్ చేసుకునే విధంగా ప్రతి గ్రామంలో ఒక నెట్వర్క్ పెట్టి, ఫైబర్ నెట్వర్క్ పెట్టి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 60 నుంచి 70% గ్రామాలలో జరిగిపోయింది. ఇక జరగాల్సిన అవసరం ఉన్నది. అది కూడా పూర్తిగా జరగాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతా ఆన్లైన్లో చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా గ్రామ దీపాలు అయితేనేమి, పారిశుద్ధ్య కార్యక్రమం అయితేంది, వ్యర్థాల సేకరణ అయితేంది, పల్లె ప్రగతి పనులు కావచ్చు, లేదా మరణ జనన ధృవీకరణ పత్రాలు కావచ్చు, ఇతరత్ర ఏ కార్యక్రమం చేసినా మరి ఆన్లైన్లో చేస్తే ఎమ్మటే అప్డేట్ అవుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుందో తెలిసే అవకాశం కాబట్టి ఆ పెండింగ్ పనిని కూడా పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఆన్లైన్ డేటాలో కూడా నెంబర్ 1గా మన తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వమే మరి 2019-20లో మరి 40% ఇప్పటికే ఆన్లైన్ చేశారు. ఆన్లైన్ చేయడమే కాకుండా ఆడిట్ నిర్వహణ కూడా ఆన్లైన్లో చేస్తున్నారని చెప్పి నవంబర్ 1న కేఎస్ సేతి అభినందించులు. ఈ సందర్భంగా నేను మరి ఒక కేంద్ర ప్రభుత్వం అభినందిస్తూ ఉంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు కళ్ళు కనపడతలేవు అధ్యక్ష. జరిగే అభివృద్ధి కనపడతలేదు. కోడి గుడ్డు మీద ఈకలు పెరాలని ఏదో దొరకబట్టాలని చేస్తాను. వాళ్ళకి ఏం దొరకక, ఏం చేయాలో తోయక, ఏం మాట్లాడాలో తోయక కళ్ళు గుట్టి కళ్ళ మంట తనంతో ఎట్లా చేయాలి, ఎట్లా గిచ్చి లొల్లి పెట్టుకోవాలి దాంతో తప్ప వేరే లేదు. ఇలా నేను అప్పుడప్పుడు ఆలోచిస్తా. ప్రతిపక్షాలు ఒక పార్టీ ఆయన అంటాడు, ఒక పార్టీ ఆయన మరి ఆయన రౌడీ అంటారు అందరూ బయట, ఆయన ఒక బ్లాక్ మెయిలర్ అంటారు, ఆయన అక్రమంగా సంపాదిస్తారంటారు, అన్ని రకాలు చేస్తాడు. ఈరోజు ప్రగతి భవన్ అంత బ్రహ్మాండంగా చేసి ప్రగతి భవన్ ఇచ్చిన ఆదేశాల మేరకు గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, ప్రతి కార్యక్రమం అటు అభివృద్ధి కార్యక్రమాలు, ఇటు సంక్షేమ పథకాలు ఒక యుద్ధంలాగా మరి జోడెద్దులాగా ముందుకు పోతుంటే కళ్ళు గుట్టి ప్రగతి భవన్ కూల్చుతారు ఒక ఆయన అంటాడు. ఒక ఆయనేమో మరి నిన్న మొన్న ఏం పిచ్చి లేచిందో ఆయన కొత్తగా కడుతున్న సెక్రటరీ
అన్ని శాఖలు ఒకే దగ్గరికి వచ్చి అన్ని శాఖలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఇక్కడొక శాఖ అక్కడొక శాఖ ఉంటే వచ్చిన ప్రజలకు ఆ రోజు పని అవుతలేదు, ఒకే దిక్కుంటే పని అవుతుంది అని చెప్పి సమీకృత సెక్రటరీగా మంచి బ్రహ్మాండం కడతా ఉంటే ఆయనకి ఏం చేయాలో తోయక ఆయన గేట్లు గులగొడతా అంటాడు, బిల్డింగులు గులగొడతా అంటాడు, ఇంకేమంటాడు. ఈ పిచ్చోళ్ళందరికీ నేను ఒక్కడే చెప్తా ఉన్నా, ఈరోజు మీరు జరిగే అభివృద్ధిని పల్లెలో పోయి తెలుసుకోండి. పల్లెలో అడిగితే మీకు బుద్ధి చెప్తారు, మీకు ప్రజలలో పోతే బుద్ధి చెప్తారు. అది లేక పిచ్చి పిచ్చిగా ఏదో ప్రెస్ ముందు ఎక్కడో మాట్లాడడం కాదు. ఒకవేళ మాట్లాడినట్టయితే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒకవైపు చూస్తే గ్రామాలలో చూస్తే నిజంగా చెప్పాలంటే లాస్ట్ సార్ అయితే ఈరోజు గ్రామాల్లోకి వెళితే ప్రజలు ఏమంటున్నారు, ఈరోజు వాళ్ళు అడగకుండానే, వాళ్ళు ఎప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వకుండానే తొలి విడతలోనే మొదటి సంవత్సరంలోనే తెలంగాణ వచ్చినాక ఒకే ఒక మాట మన కేసీఆర్ సార్ ఇక్కడ చెప్పిండు. ఏమన్నాడు? పల్లెకు రోడ్లు ఉండాలి, పల్లె నుంచి మండల హెడ్ క్వార్టర్ రోడ్డు ఉండాలి, మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లాకు రోడ్డు ఉండాలని చెప్పి ఆయన మొత్తం ఆదేశాలు ఇస్తే ప్రతి గ్రామానికి రోడ్ అయింది, ఈరోజు ప్రతి తండాకు రోడ్ అయింది. నేను ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష. నేను మా సంఘ మండలంలో తూర్పు తండా ఉంటుంది, ఆ తండాకు పోయినప్పుడు నేను ఇంకా ఎమ్మెల్యేలు కాలేదు, ఎమ్మెల్యే ఎలక్షన్లు పోతున్నప్పుడు నాకు రేగ్గం పడ్డం పెట్టిల్లు అధ్యక్ష. ఈ అందరు లీడర్లు వస్తారు, అందరు చెప్పిపోతారు, అందరు మాట్లాడిపోతారు, కానీ ఒక్కడు రోడ్ వేసినోడు లేడు, ఒక్కడు దగ్గరకు వచ్చినోడు లేడు. మా రోడ్డు విషయం చెప్పండి అంటే నేను నిజంగా మొక్కజొన్న పేరళ్ళ నుంచి ఒడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోయినాం అధ్యక్ష. ఆ గ్రామానికి రాకుండా రేగ్గంప పెట్టాను. ఈరోజు నేను అక్కడికి పోతే బ్రహ్మరథం బట్టి ఇంకొకరి రాకుండా చేసి మంచి బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకునే పరిస్థితి తండాలలో వచ్చింది. తండకు రోడ్ వేసాం, నక్లెస్ రోడ్ల లెక్క కనపడుతున్నాయి. ఆ తండాలో పోతేనైతే మేమే విచిత్రంగాను, వాళ్ళు కూడా ఒక బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధి చేసిన తండాలు గ్రామ పంచాయతీ అయినాయి, గ్రామ పంచాయతీలకు వేసాం. మరి దాంట్లో ఆ గ్రామాలలో మిషన్ కాకతీయ ద్వారా చేసినటువంటి చెరువులు ఈరోజు కాళేశ్వరం నీళ్ళ ద్వారా జలకుండలుగా నిండు కుండలాగా కనపడతా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మిషన్ భగీరథ ద్వారా గ్రామాలలో నీళ్లు ఎక్కడికో పోయి తెచ్చుకున్నటువంటి మహిళలు ఈరోజు ఎవరింటి దగ్గర వాళ్ళే స్వచ్ఛమైన గోదావరి నీళ్ళు తాగుతూ ఉన్నారు. ఒకప్పుడు గోదావరి నీళ్ళు కావాలంటే మనం తీర్థయాత్రలు పోయినప్పుడు బాటిల నీళ్ళు తెచ్చుకునే అధ్యక్ష. ఈరోజు స్నానం చేసే నీళ్లు గోదావరి నీళ్లు, బట్టలు పెట్టుకునే నీళ్లు గోదావరి నీళ్లు. ఈరోజు కేసీఆర్ గారు ప్రజల పాదాలు గోదావరి నీళ్ళతో అడిగిండు అధ్యక్ష. అందుకే ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. నేను ఒకటే మాట అడుగుతాను అధ్యక్ష. ఈరోజు మరి ఇరువైపులా రోడ్లు వేయడమే కాదు, ప్రజల భాగస్వామ్యతోటి ప్రతి రోడ్డుకి ఇరువైపులా గ్రీనరీ చెట్లు పెట్టుకున్నాం అధ్యక్ష. పల్లెలకు పోతుండే బ్రహ్మాండంగా చెట్లతోటి మంచి రోడ్ల మీద వెళ్ళాల్సిన పరిస్థితి. మొన్న ఒక ఆయన కలిసిండు అధ్యక్ష. ఆయన అన్నాడు, ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు అత్తగారి గ్రామం 3 కిలోమీటర్ల అధ్యక్ష, కానీ 3 బస్సులు ఎక్కి దిగేది అధ్యక్ష. ఆయన గ్రామానికి పోయినప్పుడు 3 బస్సులు ఎక్కి దిగేదట. ఈరోజు వాళ్ళ ఊరికి వాళ్ళ అత్తగారి ఊరికి రోడ్ అయినాక 10 నిమిషాలలో ఆయన ఆ గ్రామానికి చేరే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు గ్రామాలలో ఆ విధంగా ఈ రోడ్డు నుంచి పోతే అన్ని గ్రామాలు తిరిగి మళ్ళీ ఆ రోడ్డు నుంచి వచ్చే పరిస్థితి లేకుండా ఎటువైపు పడితే అటు రోడ్లు వేసుకున్నాం అధ్యక్ష. గ్రామాలలో పోతే ఈరోజు బ్రహ్మరథం పడితే ఇవాళ గ్రామాలు ఏమడుగుతున్నాయి అధ్యక్ష, ప్రజలు ఏమడుగుతున్నారంటే మనకు అంతకుముందు మా గ్రామానికి రోడ్డు కావాలని అడిగేది, మా వాడకు సీసీ రోడ్డు కావాలని అడిగేది, మా వాడకు నీళ్లు కావాలని అడిగేది. కానీ నీళ్లు కావాలని అడగట్లే, సీసీ రోడ్డు కావాలని అడగట్లే, గ్రామానికి రోడ్డు కావాలని అడగట్లే. వాళ్ళు ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే మా బావుల కాడికి రోడ్డు కావాలని అడిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈరోజు నేను గౌరవ మంత్రివర్యులను కూడా అడుగుతున్నా, ఈరోజు బావుల కాడికి రోడ్లు కావాలి. నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు ఎడ్ల బండి పోయేది, లేకపోతే పోకపోయేది, ఎత్తుకొచ్చుకునేది. ఇవాళ ప్రతి బావి దగ్గరికి ట్రాక్టర్లు పోవాలని కోరుకుంటా ఉన్నాడు. తన కొడుకు కొన్న కారు బావి కాడికి రావాలని చెప్పి అలా రైతులు కోరుకుంటా ఉన్నారు. ఆ పరిస్థితి తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిండు అధ్యక్ష. నేను ఒకటే ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తున్నా, నేను 2 మండలాల్లో మళ్ళొకసారి అడుగుతా అధ్యక్ష, మంత్రి గారు వినాలే. నాకు 2 మండలాల్లో చిన్న ప్రాబ్లం ఉంది అధ్యక్ష. ఆ చిన్న ఆమ్లెట్ విలేజ్లో ఈ మండలానికి దగ్గర ఉన్నటువంటి గ్రామానికి కలిసే ఉంది అధ్యక్ష. కలెక్టర్ గారు నాకేమో 2 కలెక్టర్ లైన్లు, 2 మండలాల లైన్లు. ఆ మండలానికి ఇలా కలపమంటే ఇది గ్రామ రెవెన్యూ తేడా ఉంది అని చెప్తున్నారు. దయచేసి ఆడ 161, 150 ఉంటాయి, ఒకటే మండలంలో కలిసే విధంగా ఏమన్నా రూపకల్పన చేసి కలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా నాకున్నటువంటి డిమాండ్లో. రెండోది అధ్యక్ష, నేను గ్రామంలో పనికిహార పథకం కింద వ్యవసాయ కూలీలు దొరుకుతలేరు అధ్యక్ష. అయిపోయింది లాస్ట్ పాయింట్ అధ్యక్ష. దాన్ని ఇంతకుముందే మనం పెట్టుకున్నాం. గ్రామ ఉపాధి పనికిహార పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలి అధ్యక్ష. ఇలా రైతులు గ్రామాల్లో కూలి పని చేయడానికి దొరుకుతలేరు అధ్యక్ష. ముఖ్యంగా గ్రామాలలో అన్ని రకాల ప్రభుత్వ పథకాలు పనిచేసే గ్రామాలలో ఇందాక చెప్పినట్టు ఆశాలు కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, అంగన్వాడీ ఆయాలు కానీ, మరి ఐకేపీ సీసీలు కానీ, మెప్ప వాళ్ళు కానీ
మనకు గ్రామాలలో అన్ని రకాల ప్రభుత్వానికి సహకరించే విధంగా వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకు దయచేసి ఉద్యోగ భద్రత నేను గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వారికి కూడా నేను ఇంతకుముందు విన్నవించుకున్నాను సభ ద్వారా మీ ద్వారా మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఉద్యోగ భద్రత వాళ్ళకు బీమా సౌకర్యం మినిమం వాళ్ళకు గ్యారెంటీ ఉండే విధంగా చేయాలని చెప్పి వయోపరిమితిని కూడా నియమించాలి. అలాగే అంగన్వాడీ ఆయాల వయసును తగ్గించి వాళ్ళను వయసు అయిపోయిన వాళ్ళను కూడా తొలగించాలని చెప్పి మరి వారికి అవసరమైతే వాళ్ళ కుటుంబాల్లో అవకాశాన్ని కల్పించాలని చెప్పి మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష. ఇంకొక పాయింట్ ఏంటంటే గ్రామాల్లో ముఖ్యంగా అభయస్థం పైసల గురించి కూడా అడుగుతున్నారు అధ్యక్ష. నేను ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా అవి కూడా మార్చ్ ఏప్రిల్ ఈ బడ్జెట్లో అందరికి కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ థ్యాంక్ యూ అధ్యక్ష. నరేంద్ర గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పెద్దలు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు తమరి ద్వారా వారిని అడగడం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రంలోని తెలంగాణ ఉద్యమంలో కానీ నీటికి కానీ ఇంత పెద్ద ఆరోగ్య వ్యవస్థ రాకముందుకు ఆర్ఎంపీలు పిఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడం జరిగింది అధ్యక్ష. వారందరికీ కూడా ఫార్మా ట్రైనింగ్ గతంలో కొద్దిమందికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. మిగతా వారికి కూడా ఫార్మా ట్రైనింగ్ ఇచ్చి ఆర్ఎంపీలకు పిఎంపీలకు సర్టిఫికెట్లు కూడా ఇచ్చి వారి ఇప్పుడున్నటువంటి జనరేషన్కు రేపు వాళ్ళు